సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ మేము చాలా కెవిడియన్ అయినా చాలా అందగాడు అందాల రాముడు. అందాల రాముడు అయినటువంటి సునీల్ని పుష్పాలో డిగ్లామరైజ్డ్ గెటప్లో చూడటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించిన అది మీకు మాత్రం పాన్ ఇండియా ఇమేజ్ని తీసుకొచ్చింది. ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఫస్ట్ యాక్చువల్గా విలన్ క్యారెక్టర్లు చేద్దామని అనిపించేది నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. త్రివిక్రమ్ దయ వల్ల నేను యాక్చువల్గా కమెడియన్గా బాగా పేరు సంపాదించుకోగలిగాను. నా న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ఎవరన్నా వస్తే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను మా రూమ్లో కానీ అక్కడ. జనం నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఇది మాట. మేబీ ఇది యూఎస్బి ఇందులో చాలా బాగుంటుంది అని నాకు ఒక పెద్ద లైఫ్ వచ్చింది. దాని తర్వాత చాలామంది డైరెక్టర్లు ఆ జ్యోతిని చాలామంది డైరెక్టర్లు బాధ్యత తీసుకుని నన్ను ఒక మంచి కమెడియన్ చేశారు. నా దర్శకులు అందరూ కూడా రకరకాల వెరైటీ క్యారెక్టర్లు ఇచ్చి నన్ను చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేనే అడిగా సుక్కుని. నాకు చాలా ఇష్టమైన మనుషుల్లో అంటే ప్రొఫెషనల్ కూడా ఇది పెట్టకుండా చెప్తాను, ఇష్టమైన మనుషుల్లో సుక్కు ఒకడు. తనని డార్లింగ్ ఈసారి నేను క్యారెక్టర్ మంచిది ఏదన్నా చెయ్యాలంటే ఆయన లేదు డార్లింగ్ అన్నీ చేసేసావు, బాడీని కూడా ఎన్ని రకాలుగా కదపాలో అన్ని రకాలుగా కదిపేసావు, అయిపోయింది. ఇది ఏమీ కాకుండా నీతో ఏదైనా చేస్తే కొత్తగా చేయించాలి అని చెప్పి నాకు ఇచ్చిన ఇది. దానికి మెయిన్ సపోర్ట్ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు చాలా. పుష్పాల గెటప్లో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ మన లాక్డౌన్ పెట్టినప్పుడు అందరం కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నాం కదండి. ఆ టైంలో యాక్చువల్గా సుక్కు ఇలా ఈ గెటప్ ఫోటో పంపుతున్నా ఒక స్కెచ్, అలా రెడీ అయిపోతాడు అంటే అయిపోతానంటే అప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుని ఫోటోకి నేను ఆ ఫోటోలు జరిగేటప్పుడు ఏంటంటే జనరల్గా గెటప్ తెలుస్తుంది కదండి. ఫోటో దిగేటప్పుడు ఒక డ్రెస్ని బట్టి రాగి చెంపు పట్టుకుని, ఇంకో డ్రెస్ని బట్టి పేపర్ చదువుతూ, ఇంకో డ్రెస్ని బట్టి సిగరెట్ కాలుస్తున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి మొక్కలకి నీళ్లు పోసం అలాగా, ఇంకో డ్రెస్ని బట్టి పల్లీలు తింటున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి టూత్ పిక్తో పంటలో తీసుకుంటూ అలాగా దానికి ఒక యాక్షన్ అనేది మిక్స్ చేస్తూ యాక్షన్ మిక్స్ చేస్తూ, అంటే ఫోటోలు దిగినట్టు మోడలింగ్ కాదు కాబట్టి ఫోటోలు దిగినట్టు ఆహారంకి కాకుండా అందులో అభినయం కూడా కొంచెం జోడించేలాగా ఫీల్ అయ్యి అలా పంపితే, అలాగే నవీన్ గారు కానీ రవి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ బాగుంది, మనం అనుకున్న క్యారెక్టర్కి భలే ఉంది, కొత్తగా ఉన్నా అని ఫీల్ అయ్యారు. పర్సనల్గా మొదటి నుంచి సునీల్ని చూస్తున్నాం. సునీల్ అంటే మన కెవిడియన్స్లో అందగాడు, బ్లాక్ బ్యూటీ. అందగాడు కాదు కానీ లేదు అంటే ఇప్పుడు అందాల రాముడు అటు సినిమాల్లో డ్యాన్స్లో అట్లా చేసినప్పుడు కానీ యూ ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, ఒక లుక్ అండ్ ఫీల్ ఉంది. అట్లాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్లో చేయాలనేటువంటి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారా? ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఇది పోతే ఈ గెటప్లే పడతాయేమో అనేటువంటి భయం లేదా? అది లేదండి. నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను విలన్ అవుదాన్ని వచ్చాను కదా, అంటే మనం అనుకునేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేచరు మన క్షేమం కోరి, మన మంచి కోరి నేచర్ మనకి ఏదో ఫేవర్ చేస్తుంది. నేచర్ మన తరపున ఒకటి ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేయడం వల్ల కమెడియన్ అయ్యాను, అంతే కదా. అలా మన ప్లానింగ్ కాదు, ఒకసారి ఆగి నేచర్ మన కోసం ఏం ప్లాన్ చేస్తుంది అనే దానివల్ల ఇంత దూరం వచ్చాం. ప్లస్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఈ ఏజ్ ఏంటి, రిస్ట్రిక్షన్ ఏంటి, అసలు చుట్టూ బౌండరీ ఏంటి, ప్రతి మనిషిలో నేను అనుకున్నది జరగాలనేటటువంటి ఆ పుష్ ఏంటి, మనం అని ఇది ఉండకూడదు. ఫ్రీ ఉండాలి, మైండ్ ఫ్రీ ఉండాలని మొత్తం చుట్టూ గ్రౌండ్ గోడలు పదలు కొట్టేసుకుని ఏం క్యారెక్టర్ అయినా చేస్తాను. 60 years 80 years రెడీ. ముందు అందులో దూకితేనే కదా మనం ఏమన్నా తెలుస్తుంది అసలు ఎంత ఉందో ఏంటో మ్యాటర్ అని జెన్యున్గానే. కానీ చేసిన నాళ్ళు మట్టికి నేను ఏ క్యారెక్టర్ చేసినా మీరు నమ్మండి, నేను ఇప్పుడు ఫస్ట్ కమెడియన్గా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా, నెక్స్ట్ హీరోగా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా, ఇప్పుడు విలన్గా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా. ఇప్పుడు అన్ని మల్టిపుల్ వచ్చేస్తున్నాయి. మొన్న ఏదో ఒక అక్కడికి చెన్నైలో తమిళ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ అంటున్నారు అన్నమాట, మీరు అనేటప్పటికీ మాకు గ్యారంటీ ఆప్షన్ ఉంది మా సినిమాలో అన్నారు. అదేంటి సార్ అన్న, మిమ్మల్ని ఇప్పుడు పుష్ప టైప్లో విలన్గా అంటే విలన్గా పెట్టచ్చు, లేదు హీరో పక్కన ఫ్రెండ్గా అంటే ఫ్రెండ్గా పెట్టచ్చు,
లేదు హీరోయిన్ పక్కన ఒక క్యారెక్టర్, హీరోయిన్ ఏడిపించే క్యారెక్టర్ అంటే అది. అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ మాకు మా సినిమాలో ఒక క్యారెక్టర్ కనే మిమ్మల్ని చూసింగ్ కాకుండా ఏదైనా సరే సెట్ అయ్యేలాగా ఉన్నారు. అది మీకు ఒక అడ్వాంటేజ్ అన్నారే. అది నేను అనుకున్నది కదండి, నేచర్ నాకు అలా చేసింది. ఒక్కో మనిషి వచ్చి ఒక్కో రకంగా నన్ను చెక్కారు, అంతే తప్ప. నా ప్రతిసారి భయమే, అది చేస్తానని చెప్పి భయమే, టెన్షన్, దానికి ఇంకా ఏదైనా చెయ్యాలి దానికి అని ఫీలింగ్. ఏదైనా సునీల్ అనగానే ఆ రోజుల్లో ఒక 10 years పాటు ఒక ఉధృతమైనటువంటి ఒక ట్రెండ్, అందులో మీ టైమింగ్ అనేటువంటిది మామూలు టైమింగ్ కాదు అసలు. ఆ టైమింగ్కి డైలాగ్ రాయటం కూడా చాలా కష్టం. మీరు ఎంజాయ్ చేసిన పీరియడ్, ఆ టైం గురించి ఒకసారి చెప్పండి. నిజం చెప్పాలంటే అన్నయ్య, ఫ్యాక్ట్ చెప్తాం, మనం చేసే వర్క్ యొక్క రిఫ్లెక్షన్ అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ఏ రోజైతే సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టానో ఆ రోజు నేను సినిమా ఎంజాయ్ చేయట్లా, నిజం చెప్పాలంటే. అంటే ఇది బాధ్యత. అంటే ఇప్పుడు 5 star హోటల్లో మీకు టేబుల్ మీద 4 చైర్లు వేసి మనం వెళ్తే భోజనాలకి, అక్కడ భోజనం పెడితే భోజనం మనం ఎంజాయ్ చేస్తాం. అదే భోజనం కిచెన్లో వండేటప్పుడు మనం ఎంజాయ్ చేయలేం, అవునా కదా? నేను భోజనం తినే ఆ టేబుల్ దగ్గర నుంచి కిచెన్లోకి వచ్చేప్పుడు భోజనం ప్రిపేర్ చేసే చోటకి, సో నాకు టెన్షనే. వాళ్ళు ఏమని చెప్తారు, బాగుందంటారో బాగాలేదంటారో, అదే అన్న, బాగుందంటారో బాగాలేదంటారో, ఇది ఉప్పు సరిపోయిందో లేదో, అంటే ఒకళ్ళు నచ్చి ఒకళ్ళు నచ్చదేమో, అర్థమైందా మీకు? ఇది లోకల్ డిష్, అక్కడ వచ్చి చాలా మంది రకరకాల పీపుల్ వచ్చారు అక్కడికి, ఒకరికే నచ్చుద్దేమో. ఇలాగా క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతిసారి నేను ఎంజాయ్ చేయను. ఒకే ఒక ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసేది ఎక్కడంటే, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మనకి తీసేటప్పుడు 10వ నెంబర్ ముందు తీసి, 9వ కాల్ షీట్లు అడ్జస్ట్మెంట్ ప్రకారం 9వ నెంబర్ తర్వాత తీసి, మళ్ళీ 1వ నెంబర్ తీసి, 6వ నెంబర్ లొకేషన్ ప్రకారం తీసి మన క్యారెక్టర్ చెప్తారు ఊరికే. కానీ మనం ఎలా చేసాం త్రూ అవుట్ ఆర్డర్లో మనకు తెలిసేది డబ్బింగ్ దగ్గర. సో డబ్బింగ్ చేసేటప్పుడు మటుకి బాగా ఎంజాయ్ చేసి, అక్కడ కూడా నాకు ఏదన్నా మంచి డైలాగ్ వస్తే ఆ డైలాగ్ని, అంటే ఉన్న డైలాగ్ అయితే ఆ కంటెంట్ పంచిపోకుండా చెప్పడం, అక్కడ ఏదైనా పంచి ఇప్పుడు మనకే ఆ తర్వాత మనం షూటింగ్ చేసిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి. అంతకంటే అడ్వాన్స్డ్ మనం సినిమాల్లో కామెడీ చూసినప్పుడు, అయ్యో ఈ పంచి ఆల్రెడీ వచ్చేసిందే, మనం షూటింగ్ లో జరిపే పంచి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందే, ఓ సైమల్టేనియస్ ఐడియాలు అందరికి వస్తాయి కదా, ఇప్పుడు ఈ లిప్కి పంచి మార్చాలి, ఈ సెన్స్ వచ్చేలాగా, అలాంటి ఎంజాయ్ చేసేవాడిని. డబ్బింగ్ లో ఇంప్రూవ్మెంట్స్ మార్చి, అంటే ఆల్రెడీ మనం షూటింగ్ చేసినప్పుడు ఇంకా రాలేదు ఆ పంచి బయటికి. ఆ షూటింగ్ లో ఆల్మోస్ట్ 100-150 మంది జనాలు ఉంటారు చేసినప్పుడు, అందరికీ తెలుస్తుంది ఆ పంచి. ఒకవేళ ఎవరికైనా తెలిసినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా చేయొచ్చు. లేదు, సైమల్టేనియస్ ఐడియా అనేది కొన్ని పెద్ద వరల్డ్లో కొన్ని కోట్ల మందికి వస్తుంది ఒకే ఐడియా ఒకేసారి, మనం ఒకటికి వచ్చింది అనుకుంటాం, అది అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ చూసారు జనం, ఈ పంచి రిపీట్ అయిపోతుంది, ఇది నాకు చేదస్తం ఎక్కువ, అది కూడా ఎందుకు వదలాలి డైలాగ్ అని అలానే మార్చుకుంటూ, భయపడుతూ, చేసుకుంటూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటూ కష్టపడితే వెళ్తాను అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.